మన రక్షకుడును విమోచకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు, శుభములు. క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, ఈరోజు నిర్గమకాండము 14వ అధ్యాయం అంతా కూడా 14వ అధ్యాయములో 31 వచనం ఉంది. ఈ నిర్గమకాండం 14వ అధ్యాయం అంతా కూడా దేవుడు మహిమపరచబడిన విధానమును గురించి మోషే గారి ద్వారా దేవుడు వ్రాయించాడు. ఈ భాగములో ఈ నిర్గమకాండం 14వ అధ్యాయము ఇశ్రాయేలీయులు అనేక సంవత్సరాలు నిరీక్షించిన తరువాత దేవుడు వారిని అద్భుతంగా ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించాడు. దేవుడే వారి ప్రయాణాన్ని కొనసాగించాడు. ఇప్పుడు అంటే వారు ప్రయాణము కొనసాగించిన తరువాత వారి ప్రయాణమంతటిలో దేవుడు మహిమపరచబడాలని కోరుకున్నాడు. అది ఎలాగన్నది మనము కొన్ని విషయాలు చూద్దాం. ఈరోజు అవి చూసిన తర్వాత దేవుడు ఎలా మహిమపరచబడతాడో మనకు అర్థమవుతుంది. కనుక దేవుడు మహిమపరచబడాలి అనే ఆ దేవుని కోరిక ఈ నిర్గమకాండము 14వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. దీనిని మనం 3 భాగాలుగా చేసి ధ్యానిస్తే దేవుడు ఎలా మహిమపరచబడతాడో మనకు అర్థమవుతుంది. 1, సమస్య ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. 1వ వచనం నుంచి 4వ వచనం వరకు అక్కడ వ్రాయబడిన మాటలలో మనము చూడగలము. 2వ వచనం, ఇశ్రాయేలులు తిరిగి పిహాహీరోతు ఎదుటను అనగా మిగ్దోలునకు సముద్రమునకు మధ్యనున్న బయలుసేపోను ఎదునెతుడును దిగవలనని వారితో చెప్పుము. అక్కడ వారు ప్రయాణములో ఉన్న సంగతి మనకు అర్థమవుతోంది. క్రీస్తునందు ప్రియమైన వారలారా, అయితే నేను ఫరో హృదయమును కఠినపరచుదును, అతడు వారిని తరుమగా నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను మహిమ తెచ్చుకొందును అంటాడు. అంటే సమస్య ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం వద్ద దిగాలి అని ప్రభు ఆజ్ఞాపించాడు. అదే సమయంలో దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచి మరల ఇశ్రాయేలీయులను తరిమేలా చేశాడు. కనుక అక్కడ గమనించినట్టయితే ఒక సమస్య ద్వారా దేవుడు ఎలా మహిమపరచబడతాడో మనకు అర్థమవుంది. అది దేవునికి తెలుసు. మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. కానీ మనం అర్థం చేసుకోవలసింది ఏంటంటే ఫరో హృదయాన్ని కఠినపరిచిన దేవునికి మరలా ఆ కఠిన హృదయాన్ని మార్చడం కూడా తెలుసు. 2, వాగ్దానముల ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. నిర్గమకాండం 14వ అధ్యాయము 13 నుంచి 13వ వచనము నుంచి 14వ వచనం వరకు మనము చూడగలము. వాగ్దానముల ద్వారా దేవుడు అక్కడ వారికి అనేక వాగ్దానాలు ఇచ్చాడు. అందుకు మోషే, భయపడకుడు, యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణ మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులు ఇక మీదట మరి ఎన్నడూ చూడరు అని దేవుడు మోషే ద్వారా తన వాగ్దానాన్ని తెలియచేశాడు. ఫరో హృదయాన్ని దేవుడు కఠినపరచుట ద్వారా అతడు ఇశ్రాయేలీయులను తరమడం ప్రారంభించాడు. మనకు తెలుసు, ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనక ఫరో సైన్యం ఉంది. ఏమీ చేయాలో తెలియని పరిస్థితి, అయోమయంలో ఉండిపోయారు. దేవుడు అప్పుడు వాగ్దానం ఇచ్చాడు. 1, భయపడకుడి. 2, మీరు నేడు చూచిన ఐగుప్తీయులను మరి ఎన్నడూ చూడరు. 3, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. ఎంత ఆదరణకరమైన వాగ్దానములండి ఇవి. దేవునికి మహిమ కలుగుటకు వాగ్దానములు నిశ్చయములై ఉన్నవి అని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనములో వ్రాయించాడు. ఇక 3, సమస్యల నుండి విడిపించుట ద్వారా దేవుడు మహిమపరచబడగలడు. 15వ వచనము నుంచి 31వ వచనం వరకు ఉంది. 15వ వచనము నుండి 31వ వచనం వరకు దేవుడు సమస్య నుండి విడిపించుట ద్వారా మహిమపరచబడతాడని మనము ఈ భాగంలో గమనిస్తాం. కేవలము వాగ్దానం ఇవ్వడం మాత్రమే కాక దేవుడు వారిని సమస్యల నుండి కూడా విడిపించగలడు. ఈరోజు నీకు ఏ సమస్య ఉందో,
ఏ సమస్య గుండా నీవు నీ జీవితయాత్రను కొనసాగిస్తున్నావో, ఏ ఊబిలో నీవు ఉన్నావో అవన్నీ కూడా దేవునికి తెలుసు. కేవలము దేవుడు వాగ్దానాలు ఇవ్వడం మాత్రమే కాదండి, సమస్యల నుండి కూడా విడిపించగలడు. అయితే మన సమస్యలు ఏమిటి అన్నది మనము ప్రభువుకు చెప్పుకోవాలి, ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి. ప్రభువా, నాకున్న సమస్య ఇది అని. ఆ సమస్యను మనం ప్రభువుకు చెప్పుకుంటే ఆ సమస్య ప్రభువు తీరుస్తాడు. మోషే తన సమస్యను దేవునికి తెలియజేశాడు. అంతటా యెహోవా మోషేతో, నీవేళ నాకు మొర్రపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలులతో చెప్పుము అన్నాడు. అంటే మోషే సమస్య ఏంటి? శత్రువులు తరుముతున్నారు, ఏం చేయాలి ప్రభువా అని అన్నప్పుడు, నువ్వు నాకెందుకు మొరపెడుతున్నావు, మీరు ఆగిపోకుండా సాగిపోండి. అవును, మన సమస్యలు దేవునికి తెలుసు. తెలిసినప్పటికీ కూడా మనము దేవుని సన్నిధిలో వాటిని చెప్పుకోవడము, ప్రార్థించడము దేవుని మహిమపరచడం అవుతుంది. కనుక దేవుని కాపుదల ఎలా ఉంటుందో మనం ఒకసారి గమనించాలి. ఎలా ఉంటుందంటే, 1 దేవదూత వారిని వెంబడించాడు, 2 మేఘస్తంభము వారిని వెంబడించింది, 3 సముద్రము ఆరని నేలగా చేయబడింది, ఆరని నేల మీద ఇశ్రాయేలీయులు నడిచి వెళ్ళారు. హల్లెలూయా. 4 ఇశ్రాయేలీయులను తరిమిన వారు శత్రువులు సముద్రములో మరణించారు, ఒక్కరు కూడా మిగులలేదు. దేవునికి మహిమ కలుగును గాక. గనుక సమస్యలలో దేవుని కాపుదలను మనం గుర్తించినప్పుడు దేవునిని మహిమపరచకుండా మనము ఉండలేము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇశ్రాయేలీయుల వలె మనం కూడా మన అనుదిన జీవిత అనుభవాలలో అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నాం. అనేక సమస్యలు, అనారోగ్య సమస్య, ఆర్థిక సమస్య, అప్పుల సమస్య, బయట నుండి సమస్యలు, ఇంట్లో సమస్యలు, ఉద్యోగంలో సమస్యలు, వ్యాపారంలో సమస్యలు, రకరకాల సమస్యల చేత సతమతమవుతూ ఉంటున్నాం, వాటిని ఎదుర్కొంటున్నాము. అయితే వాటిని చూసి మనం నిరాశపడకూడదు. మన దేవుడు శక్తిమంతుడు. దేవుడిచ్చిన వాగ్దానములను నమ్మి ఎదురు చూడడము నేర్చుకోవాలి. దేవుడు మన జీవితాల ద్వారా మహిమపరచబడాలి. హల్లెలూయా. మరొకసారి దేవుడు ఎలా మహిమపరచబడతాడో 3 విషయాలు నెమరేసుకుందాము. 1, సమస్య ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. నిర్గమాకాండం 14వ అధ్యాయం 1-4 వచనాలు. 2, వాగ్దానముల ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. నిర్గమాకాండం 14వ అధ్యాయము 13-14 వచనాలు. ఇక 3, సమస్యల నుండి విడిపించుట ద్వారా మన దేవుడు యేసయ్య మహిమపరచబడతాడు. నిర్గమాకాండం 14వ అధ్యాయము 15వ వచనము నుండి 31వ వచనం వరకు. కనుక మనము బ్రతికిన కాలమంతా మన జీవితాల ద్వారా దేవుడు మహిమపరచబడునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో నీ సమస్య ఏంటో ప్రభువుకు తెలియచేయి. ప్రభు నీ సమస్యను పరిష్కరించి నీకు సమాధానం అనుగ్రహిస్తాడు. ప్రతిరోజు రాత్రికాలము 9 గంటలకు ప్రసారమయ్యే ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశాలను మీరు శ్రద్ధగా వింటున్నారని విశ్వసిస్తూ ఉన్నాము. అనేకులకు వీటిని షేర్ చేయండి, బహుగా దీవించబడతారు. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు నిర్గమాకాండం 14వ అధ్యాయంలో ఒక 3 విషయాలు నాయన మీరు ఎలా మహిమపరచబడతారో మీరు మాకు తెలియచేశారు. మాకు వచ్చే సమస్యల ద్వారా మీరు మహిమపరచబడతారని, 2, మీరు మాకిచ్చిన వాగ్దానముల ద్వారా మీరు మహిమపరచబడతారని, 3, మాకొచ్చే సమస్యల నుండి మమ్మల్ని విడిపించుట ద్వారా మీరు మహిమపరచబడతారని మాకు తెలియచేశారు. అందుకై మీకు స్తోత్రాలు. ఇశ్రాయేలీయుల వలె మేము కూడా మా అనుదిన జీవిత అనుభవాలలో అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నాం. అయితే వాటిని చూసి మేము నిరాశపడకూడదని మీరు మాకు తెలియచేశారు. మీరు ఇచ్చిన వాగ్దానములను నమ్మి ఎదురు చూడడం నేర్చుకుంటూ ఉన్నాం. దేవా, మీరు మా జీవితాల ద్వారా మహిమపరచబడాలి, అదే మా కోరిక. అట్టి జీవితాలు మాకు ప్రసాదించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము
మనకు మన బిడ్డలకు సదా తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.